బాక్స్ ఆఫీస్ క్వీన్ సాయి పల్లవి రామాయణం సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అవుతున్న సంగతి మన అందరికీ తెలుసు. ఏకంగా సీత పాత్రలోనే హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టబోతుంది. అమ్మడి కెరీర్ లోనే బెస్ట్ లాంచింగ్ మూవీగా అయితే భావిస్తుంది. మరి ఈ సినిమా హిట్ అయితే సీత పాత్రకు వచ్చే గుర్తింపు బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతుంది. సాయి పల్లవి గొప్ప పర్ఫార్మర్, అందులో ఎలాంటి డౌటు లేదు. అందుకే నితీష్ తివారీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అందరినీ పక్కన పెట్టి మరి సాయి పల్లవిని ఎంపిక చేశాడు. సాధారణంగా సాయి పల్లవిని ఏ పాత్రకైనా ఒప్పించడం అంత సులభం కాదని ఇటీవలే చందు మొండేటి మాటల్లో అయితే అర్థమవుతుంది. కానీ నితీష్ తివారీ సీత పాత్రకు మాత్రం ఈజీగానే కన్విన్స్ అయ్యింది. ఇలాంటి పాత్రలో నటించే అవకాశం ఎవరికో వరించదు. ఇప్పుడు ఆ ఛాన్స్ సాయి పల్లవికి రావడం ఒక రకంగా లక్కీ అనే చెప్పాలి. మరి ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కొనసాగుతుందా లేదా అన్నది తెలియదు, కానీ సాయి పల్లవి కోసం మాత్రం అప్పుడే కరణ్ జోహర్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు బాలీవుడ్ మీడియాలో అయితే కథనాలు వస్తున్నాయి. సాయి పల్లవి రెండవ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ లోనే చేయాలి అనే పట్టుతో కరణ్ జోహర్ మంతనాలు చేస్తున్నారట. మరి ఈ సంస్థలో తను ఏ సినిమా చేస్తుంది అన్నది తర్వాత సంగతి. ముందు ధర్మ ప్రొడక్షన్స్ లో అగ్రిమెంట్ చేసుకునేలా ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అదంతా ఈజీ కాదు. సాయి పల్లవిని ఒప్పించడం దర్శకులకే చేతకాక చేతులెత్తేసిన వారెంతో మంది ఉన్నారు. నటిగా తనకంటూ కొన్ని పరిమితులతో కొనసాగుతుంది. గ్లామర్ పాత్రలకు, రొమాంటిక్ సన్నివేశాలకు సాయి పల్లవి దూరంగా ఉంటుంది. ఎన్ని కోట్ల ఆఫర్లు చేసినా కానీ ఆమె నోట ఎస్ అని చెప్పించడం అసాధ్యం. ధర్మ ప్రొడక్షన్స్ బాలీవుడ్లో బిగ్ ప్రొడక్షన్స్ హౌస్లో ఒకటైనా కానీ కరణ్ జోహర్ పై రొమాంటిక్ ప్రొడ్యూసర్ ముద్ర అలాంటిది. ఇలాంటి కారణాలన్నీ సాయి పల్లవిని వెనక్కి లాగే అవకాశం కూడా ఉంది.